సార్ ఫుట్ ఫాల్స్ పెరిగినాయి, దామో గారు చెప్పారు ఫుట్ ఫాల్స్ పెరిగినాయి అన్నారు. అంతకుముందు కూడా 99 రూపీస్తో సినిమాలు చేశారు, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ ఏం చేశారు. ఈ ఫార్మేట్ 99 రూపీస్ ఫార్మేట్ వస్తుంది. ఇది గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు టికెట్ రేట్లు తగ్గిస్తే సినిమా బతుకుతుంది, సామాన్యుడి దగ్గర కూడా సినిమా వెళ్ళాలి అని టికెట్ రేట్లు తగ్గించారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం అప్పుడు చాలామంది పెద్ద హీరోలు కూడా ఇబ్బంది పడ్డారు, చాలామంది చాలా మాట్లాడినారు. మరి అదే ఫార్మేట్లో ఆయన అనుసరిస్తూ కూడా మీరు టికెట్ రేట్లు తగ్గించి మళ్ళీ వాళ్ళ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఏ సినిమాకి ఆ సినిమా బట్టి ఉండాలండి. ఇప్పుడు 99 రూపీస్కి నేను ఏషియా ఇస్తున్నానని చెప్పి ఇంకో పెద్ద సినిమాని తీసుకొచ్చి 99 రూపీస్కి ఇవ్వమంటే అసలు ఆ సినిమాకి పెట్టే పెట్టుబడులు ఎగిరిపోతాయి మొత్తం. అది సినిమా అదే అడుగుతున్నాం గవర్నమెంట్ని, కేస్ టు కేస్ చూడండి మా సినిమాలని. బికాజ్ ఒక సినిమా ఇప్పుడు ఈరోజు ఇండియాలో 1000 కోట్లు పెట్టి కూడా సినిమాలు తయారవుతున్నాయి, 1300 కోట్లు పెట్టి కూడా సినిమాలు తయారవుతున్నాయి. వాటికి 99 రూపీస్ అంటే అసలు ఫస్ట్ మనం వెళ్ళలేము. ఇప్పుడు కొన్ని సినిమాలు బడ్జెట్లో తీయగలం, కొన్ని సినిమాలు బడ్జెట్ తీయలేము. అంటే ఇప్పుడు మాకు అది 700 కోట్ల బిజినెస్ అవుతున్నా కూడా 1000 కోట్లు పెడతాం కొన్ని సినిమాలకు, బికాజ్ ఆఫ్ సినిమాని పెంచడానికి. అట్లాంటప్పుడు 100% కోఆపరేట్ చేయాలి. అన్ని సినిమాలకు ఒకటే రేట్ అంటే అది రైట్ కాదు. ఫ్లెక్సిబుల్ రేట్ అనేది కావాలి. సార్ ఇందాక అన్నారు